గతంలో మాదిరి ఇంకా మనం కొనసాగుతామని కాదు కదా, నాయకులు చెప్తున్నారు. గతంలో మీరు ఎప్పుడు నాయకుడు చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి కింది స్థాయి ఎమ్మెల్యేలకి క్యాడర్కి అంతా కూడా అని చెప్పి అనుకున్నారు. కానీ మీ నాయకులు చెప్తున్నారు కదా, ఎక్కడండి మీ నాయకులు ఇటువంటి వాటికి పాల్పడద్దు అని చెప్తూ ఉన్నారు కదా, అయినప్పటికీ పాల్పడద్దని చెప్తున్నారు. బట్ క్యాడర్ యొక్క ఆగ్రహావేశాలు 5 ఏళ్లు భరించారు పాపం వాళ్ళు. మేము ఆపలేకపోతున్నాం. ఏం చేస్తాం? నాయకులుగా మా బాధ్యత మేము నిర్వర్తిస్తున్నాము. బాధ్యతలుగా వాళ్ళ బాధను వాళ్ళు అనుభవించారు కాబట్టి తిరగబడుతున్నారు. ఎంతవరకు దీన్ని కంట్రోల్ చేయగలం? కంట్రోల్ చేయడానికే ట్రై చేస్తున్నాం ఎక్కువ వరకు. ఎవరికి వాళ్ళవే చేయొద్దు దాడులు, వెళ్ళొద్దు అంటే. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ వాంటెడ్ గా మాట్లాడండి. స్టేట్ లో రాష్ట్రపతి పాలన తేవాలి అనే ఒకే ఒక్క రీజన్ తోటి, స్టేట్ లో రాష్ట్రపతి పాలన తేవాలని ఒకే ఒక్క రీజన్ తోటి వైసీపీ నుంచి కూడా ఇప్పటికీ తగ్గకుండా అదే దాడులకు తిరగబడుతున్నారు. అదే దాడులు ఫస్ట్ వెళ్ళి వాళ్ళు రెచ్చగొట్టుకుంటున్నారు. దానివల్ల గొడవలు జరుగుతున్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏ సమస్య గురించి ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్లకుండా ఫస్ట్ టైం వ్యక్తిగత కక్షలతో జరిగిన ఒక హత్యని దాన్ని కూడా రాజకీయం చేసేసి వెళ్ళి ఢిల్లీలో కూర్చున్నారంటే అర్థం ఏంటండి? అది వాంటెడ్ గా వాళ్ళు అట్లాంటి సిచ్యువేషన్ రావాలి, వాళ్ళకి అవకాశాలు కలగాలని చెప్పేసి ఎదురు చూస్తున్నారు కదా. ఇట్లాంటి ఇష్యూస్ అన్ని ఎంకరేజ్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా కూడా ఆయనకి ఇప్పుడు కూడా ఆయన పార్టీ ఎందుకు ఓడిపోయింది, ఏ విధంగా మేము డిఫీట్ చెందాము, ఇది 150 నుంచి 11కి ఎలా పడిపోయాము, మేము అనలైజ్ చేసుకోవాల్సిన విషయాలు ఏంటి, మేము మార్చుకోవాల్సిన అంశాలు ఏంటని ఇప్పుడు కూడా ఆయన తెలుసుకోవట్లేదు. ఓకే, ఒక్క నిమిషం అరుణ గారు. నాగేశ్వరరావు గారు ఒక్క నిమిషం అండి. శ్రీనివాస్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీలో కాదు మన ప్యానెల్లో కూడా ఎన్డీఏ కూటమి నేతల మీద 9-5 కేసులు ఉన్నాయని చెప్తున్నారు. మరి మీరు అన్నారు ఇంతకు ముందు 11 మంది ఎమ్మెల్యేలు, మా ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీలో ఉండుంటే వాళ్ళు కూడా నుంచునేవారని. మీ మీద కూడా ఏమైనా కేసులు కట్టారండి 45 రోజుల్లో కూటమి నాయకులు? శ్రీనివాస్ రెడ్డి గారు 45 రోజుల్లో కట్టలేదు కానమ్మా. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నా మీద 5 కేసులు ఉన్నాయి. 5 సంవత్సరాల్లో 14 to 19 2014 నుంచి 19 వరకు 5 కేసులు ఉన్నాయి నా మీద. ఒక కేసు బైండ్ ఓవర్ కేసు. బైండ్ ఓవర్ కేసు 13 మీద పెట్టారు. 13కి నాయకుడిని నన్ను చేశారు. ఇప్పటికీ ఉన్నాయా కేసులు? లేదంటే మీరు పార్టీ అధికారంలోకి వచ్చిన కలెక్టర్ గారి దగ్గరికి నేరుగా నేను వెళ్ళి, నేను పెన్ను పట్టుకుంటానంటే నేను ఒక మాస్టర్ని, నేను గన్నేం పట్టుకోను, నా చేతిలో కత్తి ఉండదు, మరి నా మీద బైండ్ ఓవర్ కేసు ఏంటి అని చెప్పేసి అంటే ఆయన విచారణ జరిపించి ఎంఆర్ఓ అని పిలిపించి విచారణ జరిపించి, ఇట్లాంటి తప్పుడు కేసులు మీరు పెడతారు, ఒకవేళ ప్రభుత్వం పెద్దలు ఆదేశించినా గానీ ఇలాంటి కేసులు పెట్టడం కరెక్ట్ కాదు కదా, ఇలాంటి వ్యక్తుల మీద కేసు పెట్టడం కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి ఆయన ఆర్డర్స్ ఇస్తే ఆ ఎంఆర్ఓ గారు తప్పనిసరి పరిస్థితుల్లో ఆ కేసును కొట్టేస్తే ఆ ఎంఆర్ఓని సస్పెండ్ చేశారండి తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అప్పుడు ఆ తర్వాత హోదా మాట్లాడితే జైలుకే అన్నారు. హోదా పేరెత్తితే జైలుకే అంటే, ప్రత్యేక హోదా గురించి మా నాయకుడు పిలుపునిస్తే నేను దానికోసం ధర్నాలో నేను కూర్చుంటే 3 చోట్ల తిప్పారమ్మా. ప్రతిపాడు, చేబ్రోలు, గుంటూరు రూరల్ పోలీస్ స్టేషన్ 3 చోట్ల 48 గంటలు తిప్పారు. 48 గంటలు తిప్పారు. రాగండి, గురుగారు జగన్మోహన్ రెడ్డి గారు వాదం పేరెత్తితే మిమ్మల్ని మీరంటే గౌరవం అంటే జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని జైలు తిప్పారు వాదం పేరెత్తితే. సబ్జెక్ట్ జనంలోకి పోకుండా తెలివిగా ప్రవర్తించబాకండి మీరు దయచేసి. నేనేమంటే 1000 ఎలుకలను తిన్న పిల్లి నీతి వాక్యాలు చెప్తాం ఎట్లా ఉంటుందో చంద్రబాబు నాయుడు గారు చెప్పేటటువంటి నీతి వాక్యాలు అలా ఉంటాయి. ఇప్పుడే నాగేశ్వరరావు గారు చెప్పారు ముప్పడిగా పెట్టుబడులు వచ్చేస్తున్నాయని. ఎంత అబద్ధం అంటే, ఏదైనా ఒక ఇంగ్లీష్ ప్రోవెర్బ్ అవుతుందమ్మా, పబ్లిసిటీ పీక్స్ వర్త్ వీక్ అని. పబ్లిసిటీ బ్రహ్మాండంగా చేస్తారు వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వాళ్ళు 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయని చెప్పేసి విశాఖ సమ్మిట్ల ద్వారా చెప్తే, వాస్తవ రూపంలో వచ్చినటువంటి గ్రౌండ్ అయినటువంటి పెట్టుబడులు 59,000 కోట్ల రూపాయలు చంద్రబాబు హయాంలో. 20 లక్షల కోట్లు వచ్చినాయని చెప్పుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చింది 71,000 కోట్ల రూపాయల పెట్టుబడులు. అది కూడా లేటెస్ట్ ఐఐడిపి వాళ్ళు జనవరి, ఫిబ్రవరి, మార్చి 2024లో వచ్చిన 22,450 కోట్లని చాలా స్పష్టంగా ప్రకటించారు. శ్రీనివాస్ రెడ్డి గారు, మీకు ప్రచారం చేసుకోవడం తెలియదు అంటారు.
తెలియలేదు అంటారు. లేదంటే మేము మరొక పాయింట్ ఏంటంటే ఇదే పరిశ్రమలో పెట్టుబడుల గురించి వస్తుంది కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి లక్ష్మణ్ గారు కూడా ఇంతకు ముందు అన్నారు, రాష్ట్రంలో ఈ విధమైన పరిస్థితులు ఉన్నాయి, కొట్టుకుంటున్నారు, హత్యలు చేస్తారు, దాడులు చేస్తారు అని చెప్పి ఒక్క మాట దేశం చుట్టూ వ్యాపిస్తే రాష్ట్ర పరిస్థితులు ఏ విధంగా ఉంటే ఆలోచించారు. ఓకే 5 సంవత్సరాలు ఎన్డీఏ కూడా ఉండొచ్చు, మళ్ళీ ప్రజలు మార్పు పొంది మీ వైఎస్ఆర్సీపీకి అధికారం ఇస్తే అప్పుడైనా పరిశ్రమలు ఏ విధంగా వస్తాయి? ఈ విధంగా ఉంటుందేమో రాష్ట్రంలో పరిస్థితులు. గతంలో 45 రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి అక్కడికి వచ్చి చెప్పారు కదా ఢిల్లీలో, దేశం మొత్తం వినిపించేటట్టు. ఇప్పుడు ఏ విధంగా ఉంటుందని అప్పుడైనా రాష్ట్రం యొక్క పరిస్థితులు, రాష్ట్ర ప్రజల యొక్క బాగోగులు ఇవన్నీ ఒకసారి బేరీజ్ వేసుకోవాలి కదా, ఇంతకుముందు లక్ష్మణ్ గారు చెప్పిన విధంగా. రాష్ట్ర ప్రజల యొక్క బాగోగుల కోసమే, ఎందుకంటే రావణ కాష్టం లాగా కంటిన్యూ అవుతున్నటువంటి విధానాన్ని ఆపటం కోసమే ఢిల్లీ దాకా వెళితే వీళ్ళు కాస్త ఆ ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ఉండబట్టే వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను మీరు కంట్రోల్లో ఉండండి అని చెప్పేటటువంటి పరిస్థితి వచ్చింది. ఇక్కడ మన గతంలో ఏవిఎం ప్రొడక్షన్స్ అనేది ఉండేది. సో ఇంక మొత్తం ఢిల్లీలోనే ఉంటారా లేదంటే ఏపీకి వచ్చి ఉంటారా? ఢిల్లీలోనే ఉంటే ఇక్కడ కంట్రోల్ గా ఉంటారంటే ఏమండి వచ్చారు ఈ రోజు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేస్తున్నారు, రేపటి నుంచి అసెంబ్లీకి వెళ్తారు. దాని గురించి మీకేం అనుమానాలు అక్కర్లేదు. ఇక్కడ ఈవీఎం ప్రొడక్షన్స్ గవర్నమెంట్ నేను చెప్పేది కాదు, ఇక్కడ ఓట్ ఫర్ డెమోక్రసీ అనేటటువంటి ఏమో మీ నాయకుడు ఒకసారి ఈవీఎం అంటారు, ఒకసారి ఏమో 10% ఓటు బ్యాంక్ అధిక హామీలు ఇవ్వడం వల్ల ట్రాన్స్ఫర్ అయిందంటారు. 4,65,46,885 ఓట్లని అదనంగా లెక్కించారు. ఈ లెక్కించినటువంటి ఓట్లలో ఎక్కువ శాతం ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో 12.54%. మీ నాయకుడు ఎందుకు వేరే స్టాండ్ తీసుకున్నారు? ఫస్ట్ ఈవీఎం ట్యాంపరింగ్ అన్నారుగా, ఆ విధంగా ఉండొచ్చు కదా, మరి 10% ఓట్ బ్యాంక్ ఎందుకు షేర్ అయిందన్నారు? ప్రజలు మమ్మల్ని ఓడించారు. మరొక పాయింట్, సమయం లేదు శ్రీనివాస్ రెడ్డి గారు, ఇంకొక పాయింట్ ప్రజలకు ఉపయోగపడే పాయింట్ ఒకటి ఏంటంటే, ఎట్లాగే ఎన్డీఏ కూటమి నేతలు ఇద్దరు కూడా, సీఎం డిప్యూటీ సీఎం కూడా మా తరపు నుంచి దాడులు చెయ్యొద్దు కూటమి నేతలు అని చెప్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఆ విధంగా క్యాడర్ కి చెప్తే కనుక ఇటువంటి గొడవలు జరగకుండా ఉంటాయి, కింది స్థాయి క్యాడర్ ప్రాణాలు కోల్పోయి ఆ యొక్క కుటుంబాలు రోడ్డును పడకుండా ఉంటాయి, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉంటుందని చెప్పి లక్ష్మణ్ గారు చెప్తున్నటువంటి విషయం. సో మీ నాయకుడు కూడా అలా కంట్రోల్ చేసే అవకాశం ఉంటుందా? సీఎం గారి, చంద్రబాబు గారి మాటల మీద ఈ రాష్ట్ర ప్రజలు నమ్మరు. నేను స్ట్రైట్ గా అడుగుతున్నాను శ్రీనివాస్ రెడ్డి గారు, మీ నాయకుడు కూడా, ఓకే నమ్ముతారా నమ్మరని పక్కన పెడదాం, మీ నాయకుడు కూడా ఈ విధంగా ఈ రోజు ఏదైతే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉందని చెప్తున్నారు కాబట్టి మా పార్టీ నాయకులు, క్యాడర్ ఎవరు కూడా హింసాత్మక ఘటనలు పాల్పడకండి మన తరపు నుంచి అని చెప్పే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా సమన్వయం పాటించాలని అనేక సందర్భాల్లో మేము చెప్పాం. నేనేమంటానంటే పవన్ కళ్యాణ్ గారిని చూసి